ఈ వీడియో వీక్షించుచున్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాల్లో జరిగిన సందర్భంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. అందులో ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుని అడుగుతారు, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అనే ప్రశ్న యేసు ప్రభుని అడిగినప్పుడు ఆజ్ఞలు పాటించమని ప్రభులు వారు చెప్పారు. ఆజ్ఞలు పాటించమన్నప్పుడు అతను అన్నాడు, బాల్యం నుండే నేను వీటన్నిటిని కూడా చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, నీ ఆస్తిని మొత్తం కూడా బీదలకు అమ్మి వచ్చి నన్ను వెంబడించమని ప్రభు సెలవిచ్చినప్పుడు ఆ యవనస్తుడు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళినట్లుగా మనం అక్కడ లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ప్రియ దేవునిమైన పిల్లలారా, ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఆ వ్యక్తికి నిత్య జీవానికి వెళ్ళాలనే కోరిక ఉన్నది, కానీ ఆ కోరికతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ ఆ నిత్య జీవమైనటువంటి యేసు ప్రభుని వెంబడించలేకపోయాడు. ఈ రోజున చాలామంది మందిరాలకి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ దేవుని రాజ్యం చేరాలనే తపనున్నది, కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్లుగా బ్రతకడానికి ఇష్టపడడం లేదు. దేవునికి దేవుడు ఏది వద్దన్నాడో, ఏది చేయకూడదన్నాడో దాని విషయంలో చాలా ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుని రాజ్యానికి మనం చేరగలుగుతాం, నిత్య జీవాన్ని పొందగలుగుతాం. యేసుప్రభు అదే అని అన్నాడు, అసలు యేసుప్రభే నిత్య జీవము. యేసుప్రభే నిత్య జీవం అయి ఉన్నప్పుడు ఆ వ్యక్తి నిత్య జీవం ఇచ్చేవారినే కలుసుకున్నా కూడా ఆ నిత్య జీవాన్ని పొందలేకపోయాడు. కారణం ఏంటి అని అంటే, అతను ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని ఆశించాడు. అలాగనే ఆ వ్యక్తిలాగానే చాలా విషయాలను మనం ఆశించి చాలా వాటిని మనం కోరుకొని దేవునికి దూరంగా జరుగుతున్నాం. మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఏ విషయంలో నేను దేవునికి దూరంగా జరిగిపోతున్నానో, ఏ కోరిక నన్ను దేవునికి దూరంగా చేస్తుంది, ఏ కోరిక నన్ను దేవుని సన్నిధిలో నిలబడలేకుండా చేస్తుంది, ఎందుకు నేను నిత్య జీవానికి దూరం అయిపోతున్నాను అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే, దేవుడు మనల్ని అత్యున్నతంగా మనం ఉన్న పరిస్థితుల్లోంచి లేవనెత్తి నడిపించగలడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.